తిరగనా నద్దుతా. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూస్ ఛానల్. ఇవాళడి ముఖ్యాంశాలు. వీసా అనేది డబ్బులు ₹1,00,00,000 ఇస్తే గానీ వీసా రాదు. ఎందుకు? ట్రంప్ మామ చేసే ఒక సంచలనం వల్ల మన ఇండియన్స్ కి జాబ్స్ రావడం అనేది బిస్కెట్ అయిపోయింది. ఎందుకు అనే రీజన్ ఇక్కడ ఒక పారా పెట్టిన. ఏది ఏం చేస్తారండి వీళ్ళు? ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసి రాస్తే ఇది ఏం స్క్రిప్ట్ ఇది పంచువేషన్ ఏది ఎందుకు పుడతారో కూడా తెలియదు. పోయింది, మొత్తం పోయింది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎందుకు మరి అట్లాంటప్పుడు న్యూస్ ఛానల్ పెట్టుకొని ఎందుకు న్యూస్ ఛానల్ పెట్టుకొని? ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెకండ్ అండి. న్యూస్ చదవాలి సరే, స్క్రిప్ట్ లేదు, నేనే చెప్పి చావాలి, నేనే ఏదో రీసెర్చ్ చేయాలి, లేదా నేనే ChatGPT అడిగి. ఎందుకు మీరు కెమెరా క్రూ ఎందుకు ఎందుకు ఇలా లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడి. ఈ లైటింగ్ ఎందుకు, లేకపోతే ఇది ఎందుకు, ఈ మేకప్ అంతా ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏది ఒక్క పారా లేదు ప్రాపర్ గా. ఇది ఫిఫ్త్ అండి. మోదీని బాగా గెలుకుతున్న ట్రంప్, మోదీ మాత్రం మింగే అంటారు. కానీ సిగ్గులేని ట్రంప్ ప్రయత్నం. ట్రంప్ అనేది ఇవాళ రేపు చాలా పిచ్చిగా బుర్ర తక్కువ లీడర్. ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ పెట్టుకున్న ట్రంప్ గురించి కింద. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే ఓకే, ఇండియన్స్ ఎవరు ఉండొద్దు, ఎవరి రాష్ట్రాలకి వాళ్ళు వెళ్ళిపోవాలి అని బాగా వాళ్ళ వేదనలను మొత్తం కంటెంట్ క్రియేటర్స్ రూపంలో వీడియోస్ చేసి మరీ కోరుకుంటున్నారు. అంటే ఎవరి రాష్ట్రాలకి ట్రంప్ వాళ్ళని దొబ్బే అని చెప్తున్నారు. H1 వీసా వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది, బట్ మరి ఎకానమీ పడిపోతుంది. ఇక్కడ నేను అమెరికాది ఎకానమీ అది రాశాను, మిస్ అయిపోయింది. ఏది దేనికండి వీళ్ళు? ఓకే, అయినా కూడా దేకనే ట్రంప్. ఇది నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఒకటి పెట్టాను కదా, క్లిప్ వేసి పెట్టాను ఇక్కడ ఒకటి. ఏది ఆ ఫుల్ స్టాప్ లో కామాలు కొట్టరా? అసలు ఏం చేస్తున్నారండి? స్క్రిప్ట్ లేదు, ఇది లేదు, ఏం చదవాలి? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అసలు కాదు, ఇక్కడ నేను ఒక క్లిప్ పెట్టి ఒక పారా పెట్టి లేకపోతే ఇక్కడ అంతా అటాచ్ చేసి నేను బులెటిన్ పాయింట్స్ లో రాసుకున్నాను. ఏం చేస్తున్నారండి? మన నా స్క్రిప్ట్ ఎందుకు గెలికారు? సరే ఓకే, 6 అండి. నాకు మెంటల్ స్ట్రెస్. ఓకే నెక్స్ట్, రైతుల ఆత్మ. ఏంటి ఇది? న్యూసా? తీసేయండి. మోదీని బాగా గెలుకున్న ట్రంప్, అయినా మోదీ మింగే అంటున్నా. ఇక్కడ రాసేటప్పుడు నాకు మింగే అని ఎవరైనా రాస్తారా? మాకేటి అని లవడాల భాష రాదు, చెప్పుతో కొడతారు ఆడియన్స్. చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను గెలుకుతున్నాను. అసలు ఇది ఎవడు రాస్తాడు? ఈ లైన్ ఎవడు రాస్తాడు? ఏంటని పట్టుకరండి. మీ అమ్మ ఏంద్రా ఇది రాస్తాడా? ఎవరన్నా దగ్గర రా. ఇప్పుడు నేను ఫస్ట్ నేనే రాసుకోవాలి. ఓకే, ఏది ఎక్కడి నుంచి చదవాలి, ఎక్కడ ఆపాలి? ఫుల్ స్టాప్లు కామాలు పంక్చువేషన్ ఒకటి ఉంటుంది. ఎందుకు? నేను రాసేటప్పుడు అన్ని పెడతాను. తగలపెట్టి అవసరం లేదు. ఒరే ఏంది? ఎందుకంటే ఇంత చెత్తనా కొడుకులాగా పనిచేస్తున్నారు. ఒక న్యూస్ రిపోర్టర్ ఛానల్, మనము చిన్న ఛానల్, ఎదగాలి, టీవీ నైనంత ఎదగాలని మనం ఎంత ప్రయత్నించినా కొద్దిగా ఇంత దరిద్రపైన ఆడేమనంటే టచ్ అప్ పనులకు వస్తాడు, వీడేమనంటే ఎడిటర్ అంటే మధ్య లైన్లు ఎగరమింగిండు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఎందుకు ఇలా? సారీ, కట్ చేయండి. ఇది కట్ చేయండి. ఫస్ట్ పని చేయడం మాత్రం చేత కాదు. ఓజీ సినిమాకి భారీ కలెక్షన్స్. మొదటి రోజు 200 కలెక్షన్, 200 కోట్ల కలెక్షన్. మొదటి రోజు 100 కలెక్షన్లా, 200 కలెక్షన్లా, సారీ 100 కోట్ల, 200 కోట్ల. సరిగ్గా రావచ్చు కదా మీ బతుకుల. ఏం? ఓకే నెక్స్ట్, గోల్డ్ రేట్స్ అండ్ పెట్రోల్ రేట్స్ విపరీతంగా పెంచుతున్నారట. సో ఇది న్యూసా? ఎవరికి కావాలి ఇది? కింద న్యూస్ ఛానల్లో బులెటిన్ల కింద ఇట్లా ఇచ్చినా కూడా వెళ్ళిపోతుంది న్యూస్. నేను చెప్పాలా దీనికి? ఏం కర్మ. చిరంజీవి బాలకృష్ణ కాంట్రవర్సీ, ఇది న్యూస్ అంటే. ఓకే నెక్స్ట్, రీసెంట్ గా దీపిక చేసిన పిచ్చి వేషాల వల్ల సందీప్ రెడ్డి వంగ పీకేశాడు దెబ్బకి. ఇది ఏంది? దీక్షికుడా పీక్షికుడా? ఇక్కడ మధ్యలో అయ్యింది ఇది గ్యాప్. మధ్యలో ఎందుకు అతకబెట్టినట్టు? ఇది ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి, చెప్తున్నా. నాకు ఇక్కడ కాలద్దు, అక్కడ కాల్పిస్తుంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇది ఏంది? పీక్షాడు దీక్షుడు ఏంది? అసలు తెలుగులో వస్తే తెలుగులో రాయండి, ఇంగ్లీష్ లో వస్తే ఇంగ్లీష్ లో రాయండి. అది కాదు ఇది కాదు. ఏంది? వంగ పీక్సుసాడు. స్క్రిప్ట్ రాయడం చేత కాదు, పోనీ స్పెల్లింగ్ రాయడం చేత కాదు, స్పెల్లింగ్ రాదు, ప్రాపర్ ఫుల్ స్టాప్ పెట్టడం రాదు, కామా పెట్టడం రాదు. పీకుసాడు, పీకేసాడా, పీక్షుడా, దీక్షుడా? ఏంది? కలికి ఏంది? ఆ కలికియా? ఏం రాస్తున్నారు మీరు? ఏం చేస్తారండి వీళ్ళు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కలికిలో నుంచి కూడా దీపిక పడుకొని తీసేశాడు నాగవం. ఇప్పుడు సినిమాలు దిక్కులు లేని దీపిక. నెక్స్ట్ ఇంటర్వ్యూ నుంచి ఆ దరిద్రుడిని తీసేసి ఈ ఎడిటర్ కూడా మార్చేదొకటి. ఓకే, కొత్త వేరియంట్ ఆఫ్ వైరస్ అనేది వచ్చి బాగా అల్చల్ చేస్తుంది. సో జోంబీ వైరస్ అంటున్నారు. జోంబీస్ అనేవి సినిమాలు మాత్రమే ఉంటాయి, రియల్ లైఫ్ లో అసలు ఉండవు, మీకు తెలిసిందే కదా. అంతగా భయపడాల్సింది ఏం లేదు.
కోవిడ్ నుంచి బయటపడ్డాం, అట్లాంటి డేంజరస్ వ్యాధుల నుంచి కూడా మనం బయటపడ్డాం. జనాలు మనం ఇంకా పీక్కొని తిరుగుతారు. బట్ ఇక్కడ న్యూస్ ఉంది చూడు, ఈ జోంబీ వైరస్ వస్తుంది ఇదని చెప్పి నీలాంటి దరిద్రుల్ని ఎడిటర్ గాని, మేకప్ మ్యాన్, వీళ్ళు రాసిరు చూసిన స్క్రిప్ట్ రైటర్, వీళ్ళందరినీ కులుకొని కావాలి. ఓకే, భార్య మధ్యలో వాగ్దానం, ప్రేయసిక్ డబ్బులు, ఏంది భార్త భార్య, స్పెల్లింగ్స్ రాకపోవడం, భర్త భార్య తెలుగులో రాయండి. అరే భర్త భార్య మధ్యలో వాగ్వాదం వాగ్దానం, లేకపోతే ఏంది అది ఏంది ప్రేయసికి డబ్బులు ఇచ్చి చంపిన భార్య. ఇది ఈ న్యూస్ పడితే మన ఛానల్లో అలా లేవాలి. ఏం లేవాలి సార్? టీఆర్పీ రేటింగ్ న్యూస్ ఎప్పుడు చూడ డబుల్ మీనింగ్ వచ్చేస్తుందా? ఇట్లాంటి వాటిలో ఫస్ట్ ఉంటావు, స్క్రిప్ట్ రాయరా దరిద్రుడు అంటే అది శాత కాదు. చెత్త సార్ టచ్ అప్ అవసరం లేదు, వాడు ఏదో ఫిల్టర్ ఏదో చేసుకుంటారు. ఇంకొకసారి టచ్ అప్ అన్నావు అనుకో, అదే చేతి ఒకటి నీ ముడ్డిలో కూర్చుంది. మలయాళం బిగ్ బాస్ లో ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్ చేసుకొని పెళ్లి కూడా చేసుకుంటారు. వావ్ వాట్ న్యూస్. లిప్స్ పెట్టుకొని రింగ్స్ రే, ఇది సెన్సిటివ్ స్టఫ్ వేయాలని తెలియకూడదురా. బట్ ఓకే, మన ఛానల్ కి టీఆర్పీకి పనికొస్తుంది. అయినా ఒక నిమిషం, మలయాళం బిగ్ బాస్ లో ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్ చేసుకొని ముద్దు పెట్టుకొని కిస్సులు ఇచ్చుకొని పెళ్లి చేసుకొని పెళ్లిట చేసుకుంటారా బిగ్ బాస్ హౌస్ లో? న్యూస్ లో లిప్ కిస్. రే బిగ్ బాస్ లో లిప్ కిస్ ఏందిరా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం న్యూస్ రా ఇది? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేమో. లౌడాల న్యూస్ ఒక్కడికి స్పెల్లింగ్ రాయచ్చు కానీ పాపం అది నాకు కూడా తడబడుతుంది. చెప్తున్నా, ఇట్లా చేస్తాను.